సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బట్ ఆయన స్టోరీ గురించి చెప్పినప్పుడు నరేషన్ చేసినప్పుడు ఏ లైన్లో వావ్ ఇది డెఫినెట్గా నేను చెయ్యాలనిపించిన గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే ఏమని చెప్తావు ఆయన లైఫ్ స్టోరీలో? అన్నీ మనం సినిమాలో చూపించలేం కాబట్టి కొన్ని మీకు బాగా నచ్చిన సిచ్యువేషన్ ఆయన లైఫ్లో మీరు విన్నది. 2 scenes సార్. ఒకటేమో ఇంటర్వెల్ సీన్, ఒకటేమో క్లైమాక్స్ సీన్. ఇంటర్వెల్లో ఆయనకి ఎవరైతే ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆయన ఒక ఐడియాలజీ, ఆయన ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఎవరైతే సపోర్ట్ చేశారో అప్పటి వరకు ఆయన గురువులాగా, ఆయన్ని చంపేస్తారండి. ఆయన చంపేస్తారు. అక్కడ డిసిషన్ తీసుకుంటారు, ఇప్పుడు చంపటం అనేది మన సిద్ధాంతం. ఇప్పుడు నేను చంపాలి అంటే గన్ను పట్టాలి, మనం బతకాలంటే మనం చంపాలని, మనం బతకాలంటే ఇప్పుడు మనం చంపాలని గన్ను పట్టుకుంటారు. అది సిచ్యువేషన్. క్లైమాక్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నక్సల్స్తో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది. నిజంగానే సార్ అది ఆల్మోస్ట్ 2 hours పాటు ఆయన నిజంగానే ఆల్మోస్ట్ ఒక 25 to 30 మంది నక్సల్స్తో ఒక 2 hours పాటు ఫైట్ చేశాడు అనమాట. ఈయన దగ్గర ఏమో షార్ట్ రేంజ్ పిస్టల్ ఉంది, వాళ్ళ దగ్గర అందరిది లాంగ్ రేంజ్. అంటే ఇప్పుడు మోస్ట్ టాప్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి 2 hours పాటు ఆయన ఫైట్ చేశారు. ఆయన బాడీలో ఆల్మోస్ట్ 72 bullets దొరికాయి. చనిపోయిన తర్వాత 72 bullets పోస్ట్ మార్టంలో దొరికింది, బయోప్సీ చేస్తే. అంత దారుణంగా షూట్ చేశారా? మామూలు బ్రూటల్ కాదు. ఓకే, ఈయన ఫైట్ అలాగే ఉంటుంది, అలా అంత బ్రూటల్గా కూడా ఈయన కాల్చారు. 72 bullets, ఇంకెన్ని బుల్లెట్స్ వెళ్ళిపోయినాయో. అవును, ఆయన ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే 72 bullets దొరికాయి, ఇంకెన్నో బుల్లెట్స్ బాడీ నుంచి వెళ్ళిపోయినాయి. సో 100+ bullets షూట్ చేశారు. సో ఈయన ఎంతమందిని చంపండి అప్పట్లో నక్సల్స్ని? ఆల్మోస్ట్ ఈయనకే 70-100 బుల్లెట్లు బాడీలో షూట్ చేసి చంపారంటే వాళ్ళకి ఎంత ఆయన మీద ఆ కోపం, అదే కోపం, కక్ష ఎంత ఉండుంటే అన్ని బుల్లెట్స్. అవునండి, యూజువల్గా అయితే 4-5 బుల్లెట్స్కి మనిషి చనిపోతాం కదా. అవును, అలాంటిది 70 బుల్లెట్లు బాడీలో దూరాయంటే ఓ మై గాడ్, ఎక్కడ స్పేస్ ఉండదు. అన్ని బుల్లెట్లే అంట, బ్లడ్ కన్నా ఎక్కువ బుల్లెట్లు దొరికాయంట. అబ్బా, సో అంత బ్రూటల్ కాదు. అంత ఈజీగా ఎలా దొరికారు ఆయన అసలుకి? అది సార్, అది ఆయన ఇంకా ఆయన సెక్యూరిటీ గార్డు వెళ్తున్నారంట, అదే ఊరికి వస్తున్నారు జగిత్యాలకి. అప్పుడు దారిలో తెలిసిందంట ఇలా వస్తున్నారు అనేది. చాలా మంది చెప్పడం ఏంటంటే సెక్యూరిటీ గార్డు కుంభక్కయ్యారు అని చెప్పటం, ఇంకా రియాలిటీ తెలియదు ఏంటనేది. సో అలా ప్లాన్ చేసి ఒక స్కెచ్ చేసి అక్కడ మధ్యలో పట్టుకుని కొండగట్ట ఎక్కడో అలా ఆయన్ని చంపారండి. బట్ ఇది ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ ఇదే హైలైట్. అవును, ఒక ఆల్మోస్ట్ ఒక 18 minutes ఉంటుంది మొత్తం, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఆయనతో ట్రావెల్ చేశారు కాబట్టి మళ్ళీ జితేందర్ రెడ్డి గారిని చూసినట్లే ఉంది మాకు స్క్రీన్ మీద అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు ఇచ్చారు, బండి సంజయ్ గారు ఇచ్చారు. బండి సంజయ్ గారు నువ్వు మెయిన్ పార్ట్ మిస్ చేసావు అని, నువ్వు మెయిన్ పార్ట్ నక్సల్స్ వచ్చి చెప్పారంట. దట్ ఇంకా ఆల్మోస్ట్ పడిపోయే టైంలో ఇంకా ఆయన ఆయన వచ్చిన నోట్ నుంచి వచ్చింది ఏంటంటే భారత్ మాతాకి జై అని. ఓకే, అది లాస్ట్, అది పెట్టలేదని నేను అదే అనుకున్నాను. అది పెట్టుంటే అసలు ఎంత హై వెళ్ళేది, అసలు అది మిస్ అయిపోయాం, అది పెట్టలేదు. ఓకే, బండి సంజయ్ గారు చెప్తున్నారు, నక్సల్స్ వెళ్ళి చెప్పారంట. ఆయన లాస్ట్ వర్డ్ ఏంటంటే చనిపోయే ముందు భారత్ మాతాకి జై అని చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు కదా? బ్రదర్ ఉన్నారు, ఓన్ బ్రదర్, వాళ్ళ సిస్టర్. ఓకే, అంతే. చూసారా ఆయన ఫోటో ఎలా ఉంటుందో మీరు? అంటే ఆయన స్టోరీ విన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు సంబంధించినవి, ఆయన రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఆయన వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. సో మనకి వీడియోస్ లేవు అండి మనకి. సో వాళ్ళ జితేందర్ రెడ్డి వాళ్ళ బ్రదరే రవీందర్ గారు దీనికి ప్రొడ్యూసర్, తమ్ముడు. సో ఆయన్ని అడిగేవాడు అనమాట, అసలు మీ అన్నయ్య ఎలా ఉండేవారండి, ఎలా నడిచేవారు, ఎలా కూర్చునేవాళ్ళు, ఫ్రెండ్స్తో ఎలా ఉండేవారు,
ఆయన ఎక్కువ మాట్లాడేవారా లేకపోతే వినేవారా? సో ఇలాంటి క్వశ్చన్స్తో నాకు అర్థమైంది, ఓకే నాకు ఇలాంటి క్యారెక్టరేషన్ ఉండొచ్చు ఈయనకి అని. ఓకే. అండ్ ఈ ఇన్సిడెన్సెస్ అన్ని షేర్ చేసేవాళ్ళు డీటెయిలింగ్. సో అక్కడ అనిపించింది. అండ్ అదే అండ్ ఆయన వస్తువులు ఉండేవి, గ్లౌస్ ఉండేవి. ఎప్పుడైతే ఈయన బైక్ మీద వెళ్తారో గ్లౌస్, సో ఆ గ్లౌస్ ఎప్పుడు నా పక్కన పెట్టుకునేవాడిని. జస్ట్ ఒక ఆయన అంటే క్యారవాన్ లో అలా పెట్టుకునేవాడు అనమాట. షూట్కి వెళ్ళే ముందు జస్ట్ అలా కొంచెం ఓకే ముట్టుకుని ఏదో తెలియని ఒక చిన్న ఎనర్జీ అన్నా పాస్ అవుద్దని అలా ముట్టుకుని కొంచెం పక్కనే ఉండేది. రోజు కంపల్సరీ ఆ గ్లౌస్ మాత్రం నా దగ్గర ఉండాలి. ఓకే. దాని తర్వాత బయటికి వెళ్ళి పర్ఫామ్ చేసేవాడిని. బట్ జితేందర్ రెడ్డితో ప్రజలకి కొంచెం దగ్గర అయ్యావని చెప్పుకోవచ్చు, తెలంగాణ ప్రజలకి. నేనా సార్? తెలంగాణ సైడ్ బాగానే అయ్యాను. బాగానే అయ్యావు. సో బయట ఇప్పుడు రాకేష్ కన్నా కానీ జితేందర్ రెడ్డి అన్న అంటారేమో. ఇంకా తెలంగాణ సైడ్ అంతా లుక్ అంతా మార్చేసావు కదా, ఓవరాల్ గా కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది మీది. ఇంకా ఆ సినిమా కొంచెం వెయిట్ పెరిగారా? పెరిగా, ఒక 7.5 8 kgs పెరిగా. అవునా? అదే ఇప్పుడు తగ్గాలి, 7 నెలల్లో తగ్గాలి. లుక్ మార్చేసావు, మీసం అదంతా. అవునండి, ఫస్ట్ టైం నేను ముస్టాచ్ పెట్టా ఇన్ని ఇయర్స్ లో నాకు. అవును, మెచ్యూర్డ్ గా ఉంటారు కదా జితేందర్ రెడ్డి గారు అంటే. మరి మీసమే అయినాక నాకేమనిపించింది అంటే ఆ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ అనేది జితేందర్ రెడ్డి గారు అంటే ఆ మీసమే ఒక సింబల్ లాగా అనిపించింది నాకు. ఓకే. సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. ఇండస్ట్రీయా? ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటావు కదా, బాహుబలి టైంలో అంత ప్రపోజల్స్ ఏం రాలే రాకేష్ మీకు? లేదులేండి, పెద్దగా అయితే ఏం రాలేదు. వచ్చినాయి కొన్ని. అంటే ఇండస్ట్రీ నుంచి పెద్ద రావు సార్, మనకి ఏమన్నా బయట వాళ్ళు ఉన్నా కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇండస్ట్రీ కదా. మనకి ముందే ఇండస్ట్రీకి రాకముందే కొంచెం బాగానే ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బయట ప్రపోజల్స్ ఎక్కువ వస్తాయి కదా ఇండస్ట్రీ ప్రపోజల్స్ కన్నా. మీరు చెప్పే ప్రపోజల్స్ వేరు, ఈ ప్రపోజల్స్ వేరు కదా. మీరు చెప్పేది ఏది? నేను చెప్పేది మీకు తెలుసు కానీ. ఓకే, అలా ఆ ప్రపోజల్స్ అంటున్నారా? అంతగా లేవండి, నార్మల్. పెద్ద మన అంటే అటు సైడ్ వెళ్ళేవాడిని కాదు కదా సార్ నేను, నా పని నేను చూసుకుని ఫటాఫటా. మనం వెళ్ళాలా ఏంటి? అవి వస్తాయి అంటారా? అంతే. అంటే ఎక్కువ హైట్ వెయిట్ ఆ ఫిజిక్ చూసి ప్రపోజ్ చేస్తారా, లేకపోతే మంచి మనసు, మంచి అబ్బాయి, బాగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, ఇలా ఎక్కువ? అంటే 2 రకాల ప్రపోజల్స్. ఎవడ స్పెసిఫికేషన్ అడుగు కదా సార్, ఇంకా అవతల వాళ్ళది ఎలా చూస్తారో తెలియదు కదా. ఓకే. పెద్దగా అంతా ఉండేది కాదు సార్. అదే ఇండస్ట్రీకి రాకముందే కొంచెం ఉండేది అనమాట, మంచి కొంచెం చిన్న ఒక ఫ్యాన్ బేస్ లాగా ముందే ఉండేది, కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో. ఓకే. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినాక ఇప్పుడు. సో అక్కడే దుమ్ము దులిపేసి వచ్చారు కాలేజ్ స్కూల్లోనే. అంటే కొంచెం యాక్టివ్ గానే ఉండేవాడిని సార్, కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ ఉండేవాడిని, స్పోర్ట్స్ లో యాక్టివ్ ఉండేవాడిని, కొంచెం ఫ్రెండ్స్ గ్రూప్ బాగుండేది, పెద్ద గ్రూప్స్ ఉండేవి. సో ఇండస్ట్రీకి వచ్చాక కామ్ అయ్యారు కొంచెం. చాలా కామయ్యా, ఎటు వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఇటు కాదంటారు, అటు వెళ్తే ఇటు కాదంటారు. సరే మన దారి మనం ఎత్తుక్కోవాలి ఇంకా అని. సో పాత రాకేష్ అప్పుడప్పుడు వస్తుంటాడు అనమాట, మొన్న మాట్లాడినట్టు, అంతేనా? ఆ టోన్ లో మాట్లాడి సార్, గట్టిగా అయితే ఏదో ఒకటి అంటే నా ఒపీనియన్ అయితే చెప్తాను సార్ ఇంకా. అంటే